హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుక హరిణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేను మెంతి కూర పప్పు చేస్తున్నానన్నమాట. చాలా ఈజీగా, టేస్టీగా, క్విక్గా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను. మీరు కూడా ఒక్కసారి చూసేసేయండి. దీనికోసం అయితే నేను ఎర్ర కందిపప్పు తీసుకుంటున్నానన్నమాట. మీ దగ్గర ఇవి లేకపోతే నార్మల్ కందిపప్పుతో కూడా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు అనమాట. ఎర్ర కందిపప్పులో అయితే చక్కగా మనకి మంచి ప్రోటీన్స్ దొరుకుతాయి, అలాగే ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకి డైజెషన్ కూడా చాలా మంచిది, హై ప్రోటీన్ ఉంటుందన్నమాట ఇందులో అయితే. సో ఇట్లా నేను ఒక 2 సార్లు మంచిగా వాష్ చేసేసుకొని వాటర్ వేసేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ అట్లా పెట్టేసుకుంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది. లేదు మనకి టైం లేదు అనుకున్నా కూడా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి మనం కుక్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇట్లా వాటర్ వేసేసి కాసేపు పక్కన పెట్టేసుకుంటున్నానండి. నేనైతే ఇట్లా మెంతికూరని అయితే ముందుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మాకైతే ఇట్లా పెద్ద కట్టలే దొరుకుతాయండి. మన ఊర్లలో అయితే చిన్న చిన్న కట్టలు బాగుంటాయి, అవి దొరుకుతాయి. ఇది కూడా మనం బాగా ప్రిపేర్ చేసుకుంటే కర్రీ బాగా వస్తుందన్నమాట. సో ఇట్లా నేను కాడలు ఇట్లా కట్ చేసేసుకున్నాను. తర్వాత ఇందులో ఏదైనా గడ్డి అలాంటివి ఏమైనా ఉంటాయేమో అని చెక్ చేసుకొని చక్కగా ఏదైనా ఉంటే అవి తీసేసుకొనేసి నేను ఒక్కసారి వీటిని కట్ చేసుకుంటాను. మరి పెద్ద కాడలుగా ఉన్నాయి కదా, ఇట్లా ఊరికి అట్లా కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత వాటర్లో వేసేసి ఇసుక అంతా లేకుండా చక్కగా ఒక 2-3 సార్లు మంచిగా కడిగేసుకోవాలి. ఇది కూడా ఇట్లా పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఈ పచ్చిమిర్చి చాలా కారంగా ఉన్నాయన్నమాట, అందుకే నేను తక్కువ తీసుకున్నానమాట. ఒక 7 తీసుకున్నాను. కావాలంటే ఇంకో 2 ఎక్స్ట్రాగా కూడా మనం తీసుకోవచ్చు. నేను వీటిని కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఒక ఆనియన్ని తీసుకొని హాఫ్ ఆనియన్ మాత్రం తీసుకుంటున్నాను. హాఫ్ ఆనియన్ని కట్ చేసి పెట్టేసుకుంటున్నాను. మిగతా హాఫ్ ఆనియన్ని నేను పోపులోకి వేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను అనమాట. తర్వాత ఒక 2 టమాటాస్ తీసుకొని వాటిని కూడా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను కుక్కర్ తీసేసుకునేసి మనం నానబెట్టుకున్న పప్పుని ఇలా వేసేస్తున్నాను అనమాట. మీరు కావాలంటే నార్మల్గా కూడా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో వేసామంటే మనకి త్వరగా కుక్ అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది కదా. సో నేను ఇట్లా వేసేసాను. అలాగే మనం 1 కప్పు పప్పు తీసుకుంటే దానికి డబల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి అలాగే టమాటాను కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను. తర్వాత మనం ముందుగా కడిగి ఉంచుకున్న మెంతాకుని, ఈ ఆకు మొత్తాన్ని ఇలా వేసేస్తున్నాను అనమాట. తర్వాత ఇందులో కాస్త చింతపండు యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ కొంచెం వేసుకుంటే మనకి సరిపోతుంది. నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదైతే తీసుకున్నాను, కడిగేసి వేసుకున్నాను. తర్వాత కాస్త పసుపు కూడా వేసుకునేసి నేను మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిస్తున్నానండి. 3 విజిల్స్కి అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనకైతే పప్పు కుక్ అయిపోయిందండి. తర్వాత ఇందులో కాస్త వాటర్ ఉన్నాయి, వాటిని నేను ఒక కప్లోకి తీసి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని ఎనిపేసుకుంటున్నాను. ఇందులో అయితే నేను సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక 2 టీ స్పూన్స్ వరకు నేనైతే సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఈ పప్పుని మరీ సాఫ్ట్గా కాకుండా కొంచెం ఇలా ఉండేటట్లు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నేను ముందుగా చెప్పాను కదండి, వాటర్ కాస్త తీసి పెట్టుకున్నాను అనేసి. ఆ వాటర్ని అంతటిని ఇప్పుడు వేసేసి ఒక్కసారి అట్లా కలిపేసుకోవాలి. వాటర్తో మనం ఎనపాలంటే కొంచెం కష్టం అవుతుంది. సో దట్ నేను ఇట్లాగా వాటర్ ముందుగా తీసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత దీంట్లో మిక్స్ చేశాను అనమాట. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసుకుందాము. ఈ మెంతికూర పప్పు టేస్ట్ అంతా మనకి పోపు వేయడంలోనే వస్తుందండి, చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇట్లా అయితే నేను స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని అందులో కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఎండుమిర్చి యాడ్ చేసుకున్నానండి. ఒక 3 ఎండుమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను, తుంచేసుకొని వేసుకున్నాను. అలాగే పోపు గింజలు ఏవైతే ఉన్నాయో ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవి వేసేసుకొని అవి కాస్త చిటపట్లాడాక ఇందులో నేను ఆనియన్ వేస్తున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా వేసేసుకున్నాను అనమాట. తర్వాత ఒక 3 తెల్లపాయల్ని ఇట్లా కచ్చాపచ్చాగా దంచేసుకొని అవి కూడా వేసుకున్నాను. తర్వాత కాస్త కరివేపాకు కూడా వేసేసుకొని వాటిని కొద్దిగా అట్లా కలిపేసుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యాక ఇందులో కాస్త ఇంగువనే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా ఇంగువ వేయడం వల్ల చాలా బాగుంటుందన్నమాట. అలాగే ఇంగువ వేసిన వెంటనే ఇట్లా పప్పు అంతా వేసేసి ఒక్కసారి అట్లా మిక్స్ చేసుకుంటే గుమగుమలాడే మెంతికూర పప్పు అయితే మనకి రెడీ అయిపోయిందండి. చపాతీల్లో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్ అని అయితే చెప్పొచ్చు. చాలా బాగుంటుంది.
మరి చూసారు కదండి, ఈ పద్ధతిలో మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.